పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అడ్డి పటాస్ ని షురు చేసుకుందాం. భద్రాద్రిలో రామయ్య కళ్యాణం కన్నుల పండుగ లెక్కనే నడిచింది. పట్టుబట్టలు పెట్టుడు, ముత్యాల తలవాలు తెచ్చుడు, జీలకర్ర బెల్లం పెట్టుడు, అమ్మవారి మెడల పుస్తలు కట్టుడు, అటెంక తలవాలు పోసుకునుడు, సాములోరి కళ్యాణ కార్యాన్ని కళ్ళారా చూసి మస్తు మురిసిపోయారు భక్తులు. మేము కూడా మా పటాస్ వార్తలలో సాములోరి కళ్యాణాన్ని చూపెట్టినాం. అట్లనే ఇవాళ స్వామివారి పట్టాభిషేకం కూడా ఎట్లయిందో చూపెడదామని ఇంకో వార్త పట్టుకొచ్చినాం. చలో చూద్దాం పార్రి. భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం చూడడానికి 2 కళ్ళు చాలలేదు. సింహాసనం వేసి కూర్చోబెట్టిరు రాములోరిని. కత్తి, గద, పాదరక్షలు, కిరీటానికి పూజలు చేసిరు అయ్యవార్లు. అటెంక ఒక్కొక్కటి చూపెట్టుకుంటా సాములోరికి అలంకరణ చేసిరు. రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు. రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది. అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రమది. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. మకుటాన్ని స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. ఆఖరికి రాముల వారికి కిరీటం తొడిగి అయ్యవార్లు. అగా చూడోలి రాములోరి శిరస్సును అలంకరించిన కిరీటం ఎట్ట శక్కున మెరుస్తుందో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా రామునికి పట్టాభిషేకం అవుతుందని హనుమంతుడు కూడా మస్తు మురుస్తున్నట్టున్నాడు కావచ్చు చూస్తుంటే. రామభక్తి సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందేటువంటి వాడు హనుమ. అటువంటి హనుమకు పట్టాభిషేకం. పూలదండలు, ముత్యాల హారాలతోని అలంకరణ చేసినాక ఆఖర్ల మంగళహారతులు ఇచ్చుడుతోని సాములవారి పట్టాభిషేకం కార్యం ఒడిచింది. కళ్యాణం కార్యానికి సీఎం రేవంత్ రెడ్డి సారి ఇంటామతోని కలిసి వస్తే పట్టాభిషేకం కార్యానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు వాళ్ళ ఇంటామతోని కలిసి వచ్చిండు. ఆలు మొగలిద్దరు పట్టుబట్టలు పెట్టి సాములోని కొలుసుకున్నారు. గిట్లా సాములోరి పట్టాభిషేకం కార్యం చూడడానికి 2 కళ్ళు చాలలేదనుకో రాజోలి. ఇటు భక్తులు కూడా బాగొచ్చిరు సాములోరి పట్టాభిషేకం కార్యాన్ని కండ్లారా చూసి మురిసేతందుకు. శ్రీమన్నారాయణాయ నమః రాజమకుటం సమర్పయామి. జై బోలో రామచంద్ర భగవానికి జై, సీతామాతకి, లక్ష్మణ స్వామికి జై, పవన సుత హనుమానికి జై శ్రీరామ్. ఏపీలో రోడ్లు చక్కగా లేవు. గర్భిణీతోనున్న ఆడోళ్లను దవాఖానాకు తీసుకుపోదానికి తోవ చక్కగా లేక డోలీలు కట్టాల్సి వస్తుందని మస్తు వార్తలు వచ్చినాయి. మనం కూడా చాలా మాటల పటాస్ వార్తలలో చూసినాం. నెరిగి రోడ్లు లేక గిరిజన తండాలలో ఉండేటి పబ్లిక్ పడేటి తిప్పలైతే అంత ఇంత కాదు. అందుకనే ఇవాళ ఆ గిరిజన గూడాలలో ఉండేటి పబ్లిక్ తిప్పలు, గూడాలకు పోయేటి తోవల సంగతి ఏందో అరుచుకుందానికి పోయిండు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక సార్ టూరు ఎట్లెట్లా నడిచిందో ఒకసారి అరుచుకున్నద్దాం పారి. గిరిజన గూడాల మీద నజరేసిండు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. గిరిజన గూడాలకు పోయేటి తవ్వలు ఎట్టున్నాయి, అక్కడి పబ్లిక్ తిప్పలే ఉన్నాయి అనేటిదంతా అరుచుకునేందుకు 2 వద్దులు అల్లూరు జిల్లాలో తిరిగేటి కార్యాన్ని ముంగటేసుకున్నాడు. అందుకనే అడవి తల్లి బాట అని పేరు పెట్టుకుని గిరిజన గూడాలు తిరిగేటి పనిలో పడ్డాడు. పోయిన కాడల్లా సారుకు పూల తవ్వలు పరుస్తున్నారు ఆదివాసీలు. పూలదండలు పట్టుకుని ఎదురుంగొచ్చి ఎదుర్కొంటున్నారు. డొంబరిగూడ మండలంలో ఉన్న పెద్దపాడు ఊళ్ళకు పోయిన కాడ పవన్ కళ్యాణ్ సారుకు దింసా నృత్యాలతోని ఎదురుంగ పోయి ఎదుర్కొన్నారు గిరిజన అక్కజెల్లెళ్ళు. గా ఊళ్ళకు పోయేతందుకు తవ్వ కూడా చక్కగా లేదు, నడుచుకుంటూనే పోయిండు సారు. అందుకనే కొత్త రోడ్లకు శంకుబండలు వాతిండు. అటంక గర్భిణితోనున్న అక్కజెల్లెళ్లకు కిట్లు, చిన్నపిల్లలకు స్వీట్లు పంచిపెట్టిండు. ఇగాడ పబ్లిక్ తోని పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటూ అలా గవర్నమెంట్ వచ్చిన కాంచి రోడ్ల కొరకు ఎంత ఖర్చు పెట్టిలో లెక్కలు చెప్పిండు పవన్ కళ్యాణ్ సారు. ఇప్పటి వరకు కేవలం 2605 వాటికి గ్రామాలకు మట్టుకే రోడ్లు ఉన్నాయి, దాదాపు కొంచెం కనెక్టివిటీ. కానీ 1177 ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు. సో వాటిని తీర్చడానికి, ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం 24-25కి 601 పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి 1069 కిలోమీటర్ల రోడ్లు కనెక్టివిటీని అందించడానికి 1005 కోట్లతోటి పనులు మంజూరు చేశాం. మిగిలిన ఇంకొక 576 ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ
వచ్చే కాలంలోనే సమీప కాలంలోనే దశల వారీగా మేము అభివృద్ధి చేపడతాం. గిట్ల ఓ రోజు వాళ్ళు ఏమేం చేస్తున్నారో చెప్పుకుంటూనే ఇంకో రోజు పోయిన గవర్నమెంట్ వాళ్ళకు సురుకులాంటి ఇచ్చిండు. గిరిజన గూడాలల్లో గర్భిణితోనున్న ఆడోళ్లకు ప్రసవం కోసం పోవాలంటే డోలీలు దిక్కవుతున్నాయి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. ఆ 100-150 మంది జనం ఉన్నా కానీ 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది అంతేకాదు గిరిజన గూడాలలో ఉండేటి యువత గంజాయి పంటలు ఇడిచిపెట్టి సొంత కాళ్ళ మీద నిలబడేటి సౌలతు చేసుకోవాలి అనుకొచ్చిండు సారు. యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోనవ్వకండి. ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం. వ్యసనాలకి బానిస అయితే మటుకు ఒళ్ళు పాడైపోద్ది, కుటుంబాలు ఛిద్రం అయిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి, టూరిజం ని డెవలప్ చేస్తున్నాం, యువత అంతా టూరిజం వైపు వెళ్ళండి. గిట్లా ఓ రోజు వాళ్ళు ఏమేం చేసిర్రు, ఇంకేమేం చేస్తారు అనేటి అని చెప్పుకుంటూనే ఇంకో రోజు పాత సర్కారులకు నవ్వకుండా తొడపాశం పెట్టేంత పని చేసిండు పవన్ కళ్యాణ్ సారు. గిట్లా ఒక్కనాడే ఏందక్కో 200 రోడ్లకు శంకుబండలు బాధించిండాట. మరి చూడాలే రెండో నాడు ఇంకెన్ని రోడ్లను నున్నగా చేసేటి కార్యాన్ని ముంగటేసుకుంటాడో అనేటిదిగా. సర్పంచ్ కూడా కార్ల తిరగాలి అని అనుకుంటున్న జమానా గిది. ఇక కిస్మత్ మంచిగుండి ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో అయ్యనంటే అయ్యగారి హాలతే మారిపోతుంది. ఎక్కితే ఏసీ కారు, దిగితే ఏసీ బంగ్లా, షిటికేస్తే ఊరికొచ్చే పనోళ్ళు, మీద ఈగ వాలకుండా చూసుకునే బాడీ గార్డులు. అసొంటిది దేశంలోనే పెద్ద నాయకుడు అయినా కూడా ఈ ఎండలను లెక్క చేయకుండా గీసారేంది ఏసీ కార్లను ఇడిచిపెట్టి ఆటోలో తిరుగుతుండు. పచ్చటి ఆటోలా తెల్ల టీషర్ట్ వేసుకొని పోతుంది ఎవరో చూడుర్రి, మన రాహుల్ గాంధీ సారే. ఇంతకు ఏడికి పోతుండో ఎరికేనా? బట్టల దుకాణంకు. న్యూఢిల్లీలో ఉన్న హెచ్పి సింగ్ ఫ్యాబ్రిక్ అనే బట్టల దుకాణంకు పోయిండు సారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు సీదా పత్తికించి బట్టలు తయారు చేస్తారట. అందుకే కంపెనీ పెద్దల కాడికి పోయి మాట ముచ్చట పెట్టిండు. అసలు ఒక బట్ట తయారు చేయాలంటే ఎంత తిప్పలైతుంది, ఎంతమంది పని చేస్తారు అని అడిగి కనిపించిన బట్టనల్లా పట్టి పట్టి చూసిండు. అటెంక మాట్లాడుకుంటా ఏమో అనుకున్నాం కానీ మీ కంపెనీ చాలా పెద్దది అని అనగానే దుక్నపోళ్ళు హాసాబ్ సహిబాత్ అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. అయితే దేశంలో వ్యవసాయం తర్వాత ఆ రేంజ్లో నడుస్తున్నది బట్టల కంపెనీనట. అందుకే ఇవాళ ఫ్యాబ్రిక్ అంటే ఇంత పేరున్నది అని చెప్పుకొచ్చిర్రు. అంతేకాదు సర్కార్ వాళ్ళు మాకు సరిగ్గా సాధియాలే కానీ బయటి దేశాలకు కూడా మన బట్టలు పంపేంత దమ్ముంది అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. అయితే ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా, గా ఎన్నికల కోసం రాహుల్ సారు తెల్ల టీషర్ట్ల ఉద్యమం చేద్దామని ప్లాన్ చేస్తుండట. అందుకే కావచ్చు సార్ బట్టల దుకాణానికి వయ్యింది అని అనుకుంటురు కొందరు. ఇక అదట్లుంటే ఇటు బీహార్లో తెల్ల టీషర్ట్ల ఉద్యమం నడిచింది. రాష్ట్రంలో నిరుద్యోగం మస్తు పేరుకుపోయింది. గది పోవాలంటే చదివి కొలువులు రానోళ్ళంతా తెల్ల టీషర్ట్లు వేసుకొని ఉద్యమం చేద్దాం రండ్రి అని అనగానే బొచ్చడు మంది వచ్చిర్రు. వలసలు ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి అనే పేరుతోనైనా ఈ లడాయిని రాహుల్ సార్ చాలు చేసిండు. ఆడ మాట్లాడుకుంటా మనం ఇట్లా కొట్లాడితేనే సర్కార్ దిగొస్తుంది, ఎట్లాగో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ముంగట ఈ తెల్ల టీషర్ట్ల ఉద్యమం ఇగింత గట్టిగా చేద్దాం, నితీష్ సర్కార్ను ముప్పు తిప్పల పెడదాం అన్నట్లు తయారైతుండట. చూడాలి మరి ఇక ఏమవుతుందో. ఒకరోకు ఎమ్మెల్సీలు, ఇంకో రోకు మంత్రులు, రెండిటికి ఎప్పుడు ముహూర్తం వస్తుందా అని మస్తు గుసగుసలు వినబడ్డాయి తెలంగాణలో. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల కొరకు టికెట్లు, మిగిలిన మంత్రి పదవులను భర్తీ చేసేటందుకు మస్తు తిప్పలు పడ్డారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. సరే మంత్రుల ముచ్చట అటెంక మాట్లాడుకుందాం కానీ ఎమ్మెల్సీల పంచాయతీ అయితే ఓడిచిందబ్బా. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసిర్రు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సారే దగ్గరుండి ప్రమాణాలు చేయించిండు అందరితో. తెలంగాణలో షేయి పార్టీ తరపుకించి 4 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలు అయితే అందరికందరూ ప్రమాణం చేసి ఇయ్యాల. తెలంగాణ శాసన పరిషత్ సభ్యులైన అభ్యర్థి దయాకరని నేను సభా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, శాసన పరిషత్ సభ్యులైన అజిరెడ్డి చిన్నవైన నేను సభా నియమాలకు తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడిగా సత్యం ఎన్నికండి అని నేను భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను
కాపాడుతానని ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ అన్న, లేడీ లెజెండ్ రాములమ్మ, గిరిజన బిడ్డ శంకర్ నాయక్ అన్న షెయి పార్టీలతోని మంచి మాట ఉన్నందుకు ఎర్రజెండా పార్టీ తరపుకేంచి సత్యం అన్న నలుగురిని మండలికి పంపించారు. ప్రమాణం చేయంగానే పూల గుత్తులు చేతిలో పెట్టారు. అటు కార్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ మందం ఓట్లున్నాయి. దాసోజు శ్రవణన్నను మండలికి పంపించారు కార్ పార్టీ తరపుకేంచి. మరి ఆయన చేయలేదా ప్రమాణ స్వీకారం అంటే ఆయన నాడు చేస్తానని చెప్పిండట. సార్కు ముహూర్తం కలిసి రాలేదో లేకుంటే ఏమన్నా పని పడ్డదో మరి. ఈ నడమనే అటు ఆంధ్రాలో కూడా ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీలు అయిన వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఎవరికి పోటీ లేదు, అంతా ఏకగ్రీవం అయిన వాళ్ళే. ఎమ్మెల్సీల కిరికిరి ఓడిసింది కానీ ఇక మంత్రుల పంచాయతీ ఎన్నడు ఓడుస్తుందో కొత్తగా మంత్రులై బుగ్గ కార్లలో తిరిగేటోళ్ళు ఎవరో చూసుకుంటూ పోవాలి. రొయ్యల కూర, రొయ్యల పచ్చడి, రొయ్యల పులుసు, రొయ్యల ఫ్రై, రొయ్యల వేపుడు. అబ్బో, రొయ్యల రుచే అలాగుంటుందబ్బా. ఆంధ్రాకేంచి అమెరికా దాకా రొయ్యల కూర తిననో లెవెల్ ఉంటారు, రొయ్యల రుచి తెలవనో లెవెల్ ఉంటారు. చేపల మార్కెట్కు పోతే ముందుగా అడిగేటిది రొయ్యలే. అంత మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు గీ పిల్లేంది రొయ్యల పురాణం ముంగటేసుకుంది అని అనుకోకుండా గీ వార్త చూడుర్రి, రొయ్యల ముచ్చటేందో ఎరకైతుంది మీకు. ఆంధ్ర రొయ్యలకు అమెరికా దెబ్బ తగిలింది. ఆంధ్రాకేంచి అమెరికాకు పోయేటి రొయ్యలకు ఇక ఇప్పటి సంది గిరాకీ తగ్గినట్టే. ఎందుకంటారా, ఆంధ్రాకించి అమెరికాకు పోయేటి రొయ్యల మీద దిగుమతి సుంకం పెంచిర్రు అమెరికా గవర్నమెంట్ వాళ్ళు. ఇంతకు మునుపు 3% ఉండేది, ఇప్పుడు 26% పెంచిర్రు. అంటే ఇప్పటి వరకు ₹1,00,000 విలువ గల రొయ్యలు ఇక ఇప్పటి సంది $1,26,000 అవుతాయి అన్నట్టు. రవాణా ప్యాకింగ్ కలుపుకొని ఇంకో 50% పెరుగుతుంది. అప్పుడు కిలో రొయ్యల్ని 30 నుంచి ₹50 అమ్ముకోవాలి. అట్లా కొంత ఆగమవుతారు ఇక ఆక్వా రైతులు. ఇదంతా అమెరికా గవర్నమెంట్ పెంచిన ట్యాక్సీలు చేయంగొచ్చిన ఆగమే. ఈ నెల 9వ తారీఖుకే అమెరికా గవర్నమెంట్ వాళ్ళు పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయట. రొయ్యల సాగు ఎగుమతులు ఏపీకేంచి ఎక్కువ అవుతుంటాయి. ఒక్క ఏడాదిలో ఏపీకేంచి అమెరికాకు ఎన్ని రొయ్యలు పోతాయో ఎరికేనా? ఏం తక్కువ 17 లక్షల టన్నుల రొయ్యలకు మీదనే ఎగుమతి అవుతాయి. అందులో ఒక ఉమ్మడి గోదావరి జిల్లాకేంచే రోజుకో 2,000 టన్నుల రొయ్యలు పోతాయి. మరి అటువంటిది అమెరికా గవర్నమెంట్ సుంకాలు పెంచుడుతోని ఆక్వా రైతులను ఇట్లా మన్ను పడ్డంత పానైంది. ఇది చాలదన్నట్టు నడిమిట్ల దళార్లు కొంత మోపాయిలు రైతుల పానానికి. అడ్డికి పావుషేరు దుడ్డకు సగం అన్నట్టు ఆళ్ల గుంజుడు కొంత మళ్ళీ అండ్లనే. ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలలోనే 2.5 లక్షల ఎకరాలలో రొయ్యల సాగు చేసేటి రైతులు ఉన్నారు. ఇప్పుడిట్టగా సుంకాలు పెంచుడుతోనే రైతులు ఆగమవుతులని ఏపీ గవర్నమెంట్ తరపుకించి సెంటర్ వాళ్లకు ఉత్తరం రాసిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఆక్వా రైతులకు ఆసరా కావాలని రాసిండటగా ఉత్తరంలా. మరి చూడాలే సీఎం సార్ రాసిన ఉత్తరం మీద సెంటర్ వాళ్ళు ఏమంటారో. అమెరికా దెబ్బతోని ఆంధ్రాలో రొయ్యల చెరువులు పెట్టుకున్న రైతుల మీద ఇంకెంత భారం పడుతుందో అనేది రేపు. ప్రజలారా, మీ పిల్లల్ని సర్కార్ బళ్ళకే తోలాలే. మేం పుక్కెట్లనే ఒయ్యిలు, కాపీలు, పెన్నులు, బూట్లు, టై బెల్ట్లు, బట్టలు ఇస్తున్నాం. అట్లనే పొద్దుగల నాస్టా పెడుతున్నాం, మా పడ్జం బువ్వ పెడుతున్నాం అని సర్కార్ వాళ్ళు ప్రతి బడి మీటింగ్లో మైకులు పగిలేటట్లు చెప్తారు. అన్నట్లే గవర్నమెంట్ బళ్ళ కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటది సర్కారు. మరిగా పైసలు ఎవరి జేబులో పోతున్నాయో ఏమో గాని ఓ సర్కార్ బళ్ళే తాగే నీళ్లకు దిక్కులేక కన్న తిప్పలు పడుతురు. చూడురి పాపం ఆడపిల్లలు. కొమ్రం భీం జిల్లాల బడిపొల్లగాండ్లకు నీళ్ల తిప్పల ఎట్లున్నది చూడుర్రి. జైనూర్ మండలం పాట్నాపూర్ అనే ఊరి సర్కార్ బడిగిది. అయితే ఆశ్రమ బళ్ళే 3 రోజుల సంధి కరెంట్ వస్తలేదట. దీంతోని నీళ్లు లేక పొల్లగాండ్లకు 1కి 2కి పోవాలంటే శానా తిప్పలైతున్నది. అయితే మొన్ననే జిల్లా అధికారులు ఈ బడికొచ్చిపోయిర్రట. అప్పుడు కూడా ఈ సమస్య ఉండేనట. ఆయన కూడా ఏ ఒక్క అధికారి పొల్లగాండ్ల తిప్పల పట్టించుకున్న పాపాన పోలేదట. అందుకే ఊరోళ్ళకు తెలిసిన గ్రామ పంచాయతీకించి ట్యాంకర్ తోని నీళ్లు తెచ్చి పెడుతుర్రు. ఆ ట్యాంకర్ సల్లగుండా దానికి 101 తొర్రలున్నాయి. నీళ్లు తెచ్చిన సుఖం లేకుండా పోకలు పడ్డ పైపులు చేయంగా సగం నీళ్లు కిందనే పోతున్నాయి. ఇక పొలగాళ్ళంతా నీళ్ల కోసం బజార్ల పొంటి అమ్మలక్క బిందెలు తెచ్చిపెట్టినట్లు వాళ్ళ బకెట్లలో నీళ్లు పట్టుకొని లేచి లేవలేక గుంజుకపోతుర్రు. పోనీ ఆడనన్నా సాఫ్ సఫాయి మంచుకుందా అంటే అది లేదు. బురదమడి లెక్కున్న జాగ కడ నీళ్లు పెట్టిర్రు. మరి ఈగలు దోమలు వాలి పొల్లగాండ్లకు లేని రోగాలు అంటుకుంటే ఎట్లా అని గరమైతుర్రు అయ్యవ్వలు. ఇక గీ షెల్లలైతే ఏ నీళ్ళైతే ఏంది కూత్కే దడిచింది లెక్క అన్నట్లు ట్యాంకర్ కాడనే దోషులు బట్టి నీళ్లు తాగుతుర్రు. అంటే చూసుకొర్రి నీళ్ల తిప్పల ఏ రేంజ్లో ఉందో. అటు 3 ఒద్దుల సంధి కరెంట్ లేకుండా రాత్రి పూట ఎట్లా చదువుకోవాలి, పంకలు తిరగకుంటే పొద్దుక ఎట్లా వండుకోవాలి అని గరవైతుర్రు షెల్లలు. మాకు వాటర్ సమస్య, రోజు తాగడానికి వాటర్ లేదు. 2 రోజుల నుంచి వాటర్ వస్తలేదు. మిషన్ భాగీరథ వాటర్ వస్తలేదు.
రోజు 2 ట్యాంకులు తీసుకొస్తున్నారు కానీ సరిపోతలేదు. మాకు బాగా ఇబ్బంది ఉంది. మేము క్లాస్ కి కూడా అటెండ్ కాము. అంతే మరి తానాలు చేయకుండా ఎట్లా పోతారు చెప్పుర్రి. నీళ్లకు ఇంత గోసైతుంటే అధికారులు మాత్రం గొంగడి మాది కాదు చెప్పులు మాయ కాదు అన్నట్లు చేస్తుర్రట. ఇది చూసినాకనన్నా మా జిల్లా కలెక్టర్ మా తిప్పల పట్టించుకోవాలి. ఇంకో బోరేపిచ్చి కరెంటు తిప్పల బాపి మా చదువులు నిమ్మలంగా అయ్యేటట్లు చూడాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు. మరి ఇప్పటికన్నా అధికారులు కుర్చీలకించి లేచి ఈ బడి దిక్కు పోతారో లేకుంటే అలవాటైన తీర్లనే చూద్దాం తీ అని దులుపుకుంటారో చూడాలి. గోడకేసిన సున్నము ఊసిపోయిన ఎంటికలు మళ్ళా వచ్చినట్లు చరిత్రలో లేదు. అందుకే అద్దం ముంగట నిలబడి దూకుంటున్నప్పుడు మొగోళ్ళ గోస చిన్నగుండదు. అట్లా ఎంటికలు ఊసిపోతున్నోళ్ళది ఓ బాధ అయితే బట్టతలై నెత్తి పురాగా ఊసిపోయినోళ్ళది ఓ బాధ. ఆ వాళ్ళ గోసలు చూసిన ఓ కన్నా మీరేం ఫికర్ చేయకూరి బ్రదర్, నేనున్నా, ఎంతటి బట్టతలైనా సరే నేను జుట్టు మొలిపిస్తా అని దైనం చెప్తుండు. అందుకోసము ఇక నిన్నీయాల క్రికెట్ మైదానాలన్నీ మోగోళ్ళ బట్టతల మీదనే కానొస్తున్నాయి. ఈడ చూడురి మెట్రో పిల్లర్ల లెక్క బోడిగుండోళ్ళు ఎట్లా లైన్ కట్టిర్రో. పున్నం నాడు సెందమామ లెక్క మిటమిట మెరిసిపోతున్న ఈ బోడిగుండోళ్ళందరిది ఒకటే ఆరాటం. ఎంత తిప్పలవాడైనా సరే బోడిగుండు మీద 4 మొలకలు మొలిపించుకోవాలి అని. అందుకే పాత బస్తీ కావటిపూర దిక్కు ఈ బయ్య ఎండిపోయిన గుండు మీద జుట్టు మెలిపిస్తుండు అని తెలవంగానే బోడిగుండోళ్ళంతా ఎడార్ల ఎడమావి దొరికినంత సంబురంతోని ఊరుకొచ్చిర్రు. దేశంలోనే ఎక్కడలేని మందట. మరిగా మందుకు ఎంత నలుస్తాడన్న బాధ ఒక్కరికి లేదు. ఉత్తి 200లేనట. అందుకే పోతవాయ 200, 4 పూసలు మోసింది లెక్క అన్నట్లు ఊరుకొచ్చిర్రు. గోడకు సున్నమేసినట్లు కూసోని బోడిగుండు మీద ఇట్లా మందు రాపించుకుంటుర్రు. అయితే గుండు మీద మందు రాసి కొన్ని జాగ్రత్తలు చెప్పిండట. గుండు ఆరిపోవద్దు, ఎప్పుడు పూల మీద నీళ్లు జల్లినట్టు మీ గుండు మీద కూడా నీళ్లు జల్లాలి, సల్లిన నీళ్లు కిందికి జారకుండా బట్టగట్టాలి అని చెప్పిండట. అయితే అన్న చెప్పినట్లే చేసిర్రట గాని కొందరికి గుండు మీద బొబ్బలొచ్చినాయట, కొందరికేమో మంట కూడా లేచిందట. ఇక గీ ముచ్చట చూసి అసలు నెత్తి ఊసిపోయిన బోడిగుండు మీద మళ్ళా ఎంటికలు మొలిపించుకునుడు పెద్ద పెద్ద డాక్టర్లతోనే కాలేదు. మరి గీ 200 మందుతోని అయితదని చెప్పిండంటే ఇది ఎంతవరకు నిజమని అదే బోడిగుండు మీద చేతులు పెట్టుకుని ఆలోచన చేస్తుర్రట ఇంకొందరు. మరి గా మందు రాయంగా ఎవరికి నెత్తొచ్చిందో ఏమో మనకైతే తెలియదు గాని ఓల్కిపోయిన నూనెనన్నా ఎత్తుకోవచ్చు గాని ఒక్కసారి నెత్తి ఊసిపోతే మళ్ళా రాదు. ఒకవేళ వస్తే అది ప్రపంచ వింతే అవుతుంది. అందుకే ఏ మందులు పడితే ఆ మందులు పూసుకొని ఆగంగా కుర్రి, గుండో రక్షిత రక్షిత అని అనుకుని నిమ్మలంగా ఉండుర్రి అని సలాలు ఇస్తుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక ఇన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధనాయి కూడా ఒకసారి చూసేద్దాం పారి. దళితుల భూమిని చెరవట్టిన ముచ్చట కడప జిల్లాలో అయ్యింది. సురభి అనే ఊళ్ళే హరిజనవాడు ఉందట. అళ్ల సర్వే నంబర్ 239లా 4 ఎకరాల భూమిని ఊరిమిండి సుబ్బయ్య అనేటాయన దౌర్జన్యం చేసి పకీరమ్మ పేరుతోని ఆన్లైన్ చేయించుకున్నాడట. దీంతోని మా భూమిని అన్యాయంగా కాజేసిన సుబ్బయ్య మీద చర్యలు తీసుకోవాలి, పాత సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు శంగ ఎగిరిండు అని ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదట. ఇట్లయితే కాదని చక్రాయపేట ఎంఆర్ఓ ఆఫీస్ కడ డప్పులు దర్వేసి ధర్నా చేసిర్రు. మా తిప్పల తీర్చేదాకా ఈ నుంచెల్లి కదిలేదే లేదన్నట్లు మంకు పటు అట్టిర్రు. చూసిర్రు కదా కలెక్టర్ సారు, గా పనిమంతుని దబ్బిన పట్టుకొని గీ దళితుల సమస్య బాపుర్రి, లేకుంటే మీ మీదకి కూడా మచ్చొస్తుంది అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. ఏదన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలి, తప్పుంటే పోలీసులకు ఫిర్యాదు ఇయ్యాలి, అది నచ్చకుంటే కోర్టుకు పోవాలి. అంతేగాని విశాఖపట్నం సైకిల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గిట్ల చేసుడేంది అని మండిపడుతుర్రు జనాలు. ఇక చూడుర్రి గాజువాక పోలీస్ స్టేషన్లో నరేంద్ర అనే గీ అన్నను చెప్తూని కొట్టింది. అంతకు మున్పు అదే గాజువాక సిఐ పార్థ సారథిని ఈ నుంచెల్లి పంపిస్తా అన్నట్లు షరతు చేసిందట. అసలు ఎవల బిర్రు చూసుకొని ఈమె ఇంతగానం ఎగురుతుంది, పోలీసులకు దమ్కి ఇస్తున్న ఈమె కథేందో చూడుర్రి సారో అని సర్కార్ పెద్దలను ఒక తీరుగా అడుగుతుర్రు అటు దిక్కు జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారు. తగ్గించుడు పైసల మీద, పెంచుడు రూపాయల మీద అన్నట్లే ఉందిగా పెట్రోల్ ధరల ముచ్చట కూడా. దేశం అంతటా మల్క ధరలు పెంచుతున్నాం అని చెప్పుకొచ్చింది సెంటర్ సర్కారు. అట్లకి 8వ తారీఖు సంది డీజిల్ మీద 2 రూపాయలు, పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచిందన్నట్లు. పెంచిన గీ ధరలు ఎమ్మటే అమలైతాయట. ఈ ముచ్చటిన జనాలు బంక్ల పొంటి లైన్ కట్టిర్రు. ధరలు పెంపు అనేసరికి శాన దిక్కులా వాహనదారులు ఎగబడ్డరు. చలో మరి ఇవ్వనమాట ఇవాల్టి బటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.